కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్, లేకుంటే అంతే సంగతులు. ధరణి పోర్టల్ డేటాతో మాకు సంబంధం లేదు. భూ క్రయ విక్రయాల వద్ద తహసీల్దార్ల మెలిక. పిఓబి డేటా కరెక్షన్ ఫైళ్లు మొదటికే, ఫిజికల్గా చూపిస్తేనే రిజిస్ట్రేషన్లు. 10 లక్షల మంది రైతులకు మళ్ళీ కష్టాలే. ధరణి పోర్టల్లో డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్స్, పిఓబి అన్బ్లాకింగ్ వంటి అనేక సమస్యలను పరిష్కరించుకున్న వారికి మరో ముప్పు పొంచి ఉన్నది. ఆ ల్యాండ్ని అమ్మేద్దామనుకున్న, సక్సెషన్స్ చేద్దామనుకున్న వారికి తహసీల్దార్లు జలకిస్తున్నారు. కలెక్టర్ ఆర్డర్ కాపీ చూపిస్తేనే ప్రాసెస్ పూర్తి చేస్తామని మెలిక పెడుతున్నారు. దీంతో దరఖాస్తులు కంగు తింటున్నారు. దరఖాస్తుదారులు ఏ పేజీ? 2వ పేజీ. 4 ఏళ్లుగా ధరణి పోర్టల్లో లక్షలాది మందిని ముప్పు తిప్పలు పెడుతున్నది. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయి. ఇంకా 6 లక్షల పైగా రిజెక్ట్ కాగా మరో 1.5 లక్షల పెండింగ్లోనే ఉన్నాయి. అయితే సమస్య పరిష్కారమైందని అనుకుంటున్నటువంటి వారికి మరో ముప్పు పొంచి ఉన్నది. 2-3 ఏళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగి అడిగినంత సమర్పించుకొని తమ సమస్యను పరిష్కరించుకున్నాం, మేం సేఫ్ అని అనుకుంటున్నారు. కానీ మరోసారి అధికారుల చుట్టూ తిరిగే రోజు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఎప్పుడైనా ల్యాండ్ అమ్మేద్దాం అనుకున్నా, సక్సెషన్స్ చేద్దాం అనుకున్నా తహసీల్దార్లు ఆర్డర్ కాపీ చూపించండి అని అడుగుతుండటంతో కంగు తింటూ ఉన్నారు. చేతికేమైనా ఇచ్చారా? ధరణి పోర్టల్లో డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్స్, పిఓబి అన్బ్లాకింగ్ వంటి అనేక సమస్యలకు 33 మాడ్యూల్స్ ఇచ్చారు. అందరినీ ఆన్లైన్లోనే 1000 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోమన్నారు. ఇప్పటికే 19 లక్షల మందికి పైగా తమ రికార్డులో పొరపాట్లు ఉన్నాయని అప్లై చేశారు. కొందరు దరఖాస్తులు ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేస్తే 4-5 సార్లు కూడా అప్లై చేసుకున్నారు. ప్రతిసారి 1000 రూపాయల వంతున చెల్లించారు. తహసీల్దార్లను వేడుకుంటే కొందరికి ఇంత ఖర్చు పెట్టుకుంటే తప్ప పాజిటివ్ రిపోర్టులు రాయలేదు. ఆ రాసిన కాపీని చేతికి ఇవ్వాలని కోరితే తామే ఆర్డీఓ కలెక్టర్లకు పంపుతామని అన్నారు. ఏ అధికారి కూడా దరఖాస్తుదారుడికి వేరేం రిపోర్టు పంపారన్న సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఆఖరికి కలెక్టర్ అప్రూవ్ చేసిన, సిసిఎల్ఏ ఆమోదించిన, టీఎస్ వాళ్ళు ఓకే చెప్పినా ఎక్కడ దరఖాస్తుదారుడికి చిన్న కాగితం ముక్క కూడా ఇవ్వలేదు. రిజెక్ట్ చేసినా కారణాలు తెలుపలేదు. ఇప్పుడేమో అమ్మడానికి వెళ్తే, ఏదైనా డీడ్స్ చేయడానికి వెళ్తే అది తహసీల్దార్ కాపీ అడుగుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. ఆర్డర్ కాపీలు ఎవరిస్తారు? అధికారిక లెక్కల ప్రకారం ఫిబ్రవరి నెలాఖరుకు 16,57,407 దరఖాస్తులు రాగా 8,78,282 పరిష్కరించారు. 5,37,984 దరఖాస్తులను తిరస్కరించారు. పెండింగ్లో 2,40,127 ఉండేవి. అయితే మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టి 1,61,760 దరఖాస్తులను పరిష్కరించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇంకా 1,15,308 కొత్తగా వచ్చాయి. అంటే 1,93,675 వరకు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. రిజెక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తూనే ఉన్నారు. డాష్ బోర్డ్ క్లియర్ పేరిట ఆ కారణంగా తిరస్కరణకు గురైన అప్లికేషన్లు మళ్ళీ వస్తాయి. అంటే ఇంకా లక్షల్లో ఉంటాయి. అయితే ఇప్పటిదాకా పరిష్కరించిన సుమారు 10 లక్షల దరఖాస్తుల ఆర్డర్ కాపీలు మరి ఎవరి దగ్గర తెచ్చుకోవాలో ఉన్నతాధికారులు చెప్పడం లేదు. లేదంటే ధరణి పోర్టల్లో సవరించిన రికార్డుల ప్రకారం కరెక్ట్గా ఉంటే ఆర్డర్ కాపీ అడగకుండానే క్రయ విక్రయాలు చేయాలని తహసీల్దార్లు లేదా డిప్యూటీ తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలని బాధితులు కోరుతా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో కాపీ చూపించని అడిగినట. హైదరాబాద్ చెందిన 2 ప్రైవేటు ఉద్యోగులు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో 2 ఎకరాల భూమిని ధరణి పోర్టల్ రాకముందే కొనుగోలు చేశారు. అన్ని పహానీలు చూసి లీగల్ ఒపీనియన్ తీసుకొని సేల్ డీడ్ ద్వారా కొన్నారు. ఆ తర్వాత మ్యూటేషన్ అయింది. కొత్త పాస్బుక్లు కూడా వచ్చాయి. ధరణి రాగానే అది ప్రభుత్వ ల్యాండ్గా పిఓబిలో నమోదు చేశారు. ఆన్లైన్లో అప్లై చేసి 18 నెలల పాటు తిరిగి చివరకు సమస్యను పరిష్కరించుకుంటున్నారు. దాంతో ధరణి పోర్టల్లో క్లాసిఫికేషన్ పట్టాగా మారింది. ఇప్పుడు అదే భూమిని సేల్ చేయడానికి స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజులని కట్టి స్లాట్ బుక్ చేసుకున్నారు. తీరా సమయానికి తహసీల్దార్ ఆఫీస్కు వెళ్తే ధరణి ఆపరేటర్ పాత రికార్డును తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ముందు పెట్టడంతో తాను చేయనంటూ తెగేసి చెప్పారు. సమస్య పరిష్కారమైందని చెబితే తమకు ఆర్డర్ కాపీ చూపించాలని సేల్ డీడ్ను పక్కన పెట్టేశారు. రికార్డుల్లో తప్పుగా ఉంటే స్లాట్ బుక్ కాదు కదా అంటే కూడా వినలేదు. దాంతో ఉన్నతాధికారుల నుంచి ఫోన్ చేయిస్తే తప్ప సేల్ డీడ్ కాలేదంటూ చూస్తా ఉన్నాం. ఇగో ధరణిలో ఉన్నటువంటి మోసాలు, ధరణిలో జరుగుతున్నటువంటి అక్రమాలు, ధరణి వల్ల ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ధరణి ఉండడం ఒక రకంగా చాలా మందికి మేలు చేసింది. అంటే ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, అట్లీస్ట్ గవర్నమెంట్ రికార్డుల ప్రకారం అని ఆన్లైన్లో చూడడానికి ఈజీ అయింది. ధరణి ప్లస్ పాస్బుక్, కొత్త పాస్బుక్ ప్లస్ రైతు బంధు పడ్డోళ్ళకి ల్యాండ్స్ అమ్మకాలు కొనుగోలు చాలా ఈజీ అయ్యాయి. అయితే తెలంగాణలో లింక్ డాక్యుమెంట్లు అనేటువంటిది ఒక గోల ఉంటుంది. నాకు తెలిసి ఇది మన రాష్ట్రంలోనే చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఎందుకంటే పహానీలు, వాటికంటే ముందున్నటువంటి సేతువార్లు ఇవన్నీ చూసిన తర్వాతే చాలా మంది కొంటారు. ఇగో ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ధరణి మీరు వాళ్ళని ఇష్యూస్ సాల్వ్ చేయండి అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము చేయమన్నట్టుగా వాళ్ళు క్లియర్
కట్టుగా క్యాన్సిల్ చేస్తూ ఉన్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి దీనిపైన ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటారో, దీనిపైన ఏ రకమైనటువంటి బాధ్యతలు మీరు తీసుకుంటారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని నేను చెప్తా ఉన్నా. అట్లే ధరణికి సంబంధించి ఇవే కాదు, ఇక్కడ కేవలం 193,000 అప్లికేషన్ల పెండింగ్ మాత్రమే కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ అప్లై చేస్తున్నారు. ఎన్నిసార్లు అప్లై చేస్తాడు? లెట్సే ఒక్కసారి ధరణిలో అప్లై చేసినందుకు 1,000 రూపాయలు కట్టిరు, ఓకే, రిజెక్ట్ అయింది. ఒక 5 సార్లు ఇట్లా చేస్తే ఒక్కొక్కడు 5,000 రూపాయలు మినిమం కింద వేసుకుందాం, ఇంటూ 2 లక్షలు ఎన్నైతేనే ఈయన కొన్ని కోట్లు వసూలు చేస్తూ ఉన్న ధరణి పేరు మీద, రీ అప్లికేషన్ల పేరు మీద. 2 లక్షల మంది 5,000 రూపాయలు చొప్పున 5 సార్లు అప్లై చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు అవి? సోయి పెట్టాలి రేవంత్ రెడ్డి గారు. మీ పేరు చెప్పుకొని మీరు చెప్పిరని చెప్పేసి ఆర్డర్లు వేసిందని చెప్పేసి ఈ ఆఫీసర్లు ధరణిలో పనిచేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అప్లికేషన్స్ పెట్టించడం వల్ల ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు దోస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇట్లా చేయడం, ఇట్లనే పైసలు సంపాదించమని చెప్పిరా మీరు మీ ఆఫీసర్లకని చెప్తా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా. సోయి పెట్టి ఆలోచించురు జరంతా. ధరణిలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అప్లికేషన్లు అన్వాంటెడ్గా వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్ రిజెక్ట్ అయింది. ఇదేనా ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అంటే? ఇదేనా మీరు చేసేటువంటి మంచి అంటే? ఇదేనా గుడ్ గవర్నెన్స్ అంటే? అరే ఏడుకెళ్ళి తెస్తాడు భయ్ ప్రతి అప్లికేషన్కి 5,000 1,000 రూపాయలు అంటే? వాస్తవం చెప్తా ఉన్నా సోదరులారా, మార్కెట్లో 500 రూపాయలు అప్పు ఎవడిస్తలేడు. నేను మొన్న 2,000 అనుకున్నా, 500 రూపాయలు అప్పు కూడా ఎవడిస్తలేడు. 500 రూపాయలు అప్పు, 500 మామ ఫోన్ చేసి అరే ఒక 500 అంటే లేవు మామ అని చెప్పేటోళ్ళున్నారు. ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి మార్కెట్లో. చాలా వరకు చాలామంది ఇదే ఫేస్ చేస్తూ ఉన్నారు. కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్, లేకుంటే అంతే సంగతులు. ధరణి పోర్టల్ డేటాతో మాకు సంబంధం లేదు. భూ క్రయ విక్రయాల వద్ద తహసీల్దార్ల మెలిక. పిఓబి డేటా కరెక్షన్ ఫైళ్లు మొదటికే, ఫిజికల్గా చూపిస్తేనే రిజిస్ట్రేషన్లు. 10 లక్షల మంది రైతులకు మళ్ళీ కష్టాలే. ధరణి పోర్టల్లో డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్స్, పిఓబి అన్బ్లాకింగ్ వంటి అనేక సమస్యలను పరిష్కరించుకున్న వారికి మరో ముప్పు పొంచి ఉన్నది. ఆ ల్యాండ్ని అమ్మేద్దామనుకున్న, సక్సెషన్స్ చేద్దామనుకున్న వారికి తహసీల్దార్లు జలకిస్తున్నారు. కలెక్టర్ ఆర్డర్ కాపీ చూపిస్తేనే ప్రాసెస్ పూర్తి చేస్తామని మెలిక పెడుతున్నారు. దీంతో దరఖాస్తులు కంగు తింటున్నారు. దరఖాస్తుదారులు ఏ పేజీ? 2వ పేజీ. 4 ఏళ్లుగా ధరణి పోర్టల్లో లక్షలాది మందిని ముప్పు తిప్పలు పెడుతున్నది. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయి. ఇంకా 6 లక్షల పైగా రిజెక్ట్ కాగా మరో 1.5 లక్ష పెండింగ్లోనే ఉన్నాయి. అయితే సమస్య పరిష్కారమైందని అనుకుంటున్నటువంటి వారికి మరో ముప్పు పొంచి ఉన్నది. 2-3 ఏళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగి అడిగినంత సమర్పించుకొని తమ సమస్యను పరిష్కరించుకున్నాం, మేం సేఫ్ అని అనుకుంటున్నారు. కానీ మరోసారి అధికారుల చుట్టూ తిరిగే రోజు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఎప్పుడైనా ల్యాండ్ అమ్మేద్దాం అనుకున్నా, సక్సెషన్స్ చేద్దాం అనుకున్నా తహసీల్దార్లు ఆర్డర్ కాపీ చూపించండి అని అడుగుతుండటంతో కంగు తింటూ ఉన్నారు. చేతికేమైనా ఇచ్చారా? ధరణి పోర్టల్లో డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్స్, పిఓబి అన్బ్లాకింగ్ వంటి అనేక సమస్యలకు 33 మాడ్యూల్స్ ఇచ్చారు. అందరినీ ఆన్లైన్లోనే 1,000 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోమన్నారు. ఇప్పటికే 19 లక్షల మందికి పైగా తమ రికార్డులో పొరపాట్లు ఉన్నాయని అప్లై చేశారు. కొందరు దరఖాస్తులు ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేస్తే 4-5 సార్లు కూడా అప్లై చేసుకున్నారు. ప్రతిసారి 1,000 రూపాయల వంతున చెల్లించారు. తహసీల్దార్లను వేడుకుంటే కొందరికి ఇంత ఖర్చు పెట్టుకుంటే తప్ప పాజిటివ్ రిపోర్టులు రాయలేదు. ఆ రాసిన కాపీని చేతికి వాళ్ళని కోరితే తామే ఆర్డీఓ కలెక్టర్లకు పంపుతామని అన్నారు. ఏ అధికారి కూడా దరఖాస్తుదారుడికి వేరే రిపోర్టు పంపారన్న సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఆఖరికి కలెక్టర్ అప్రూవ్ చేసిన